వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్లో ఈ సెట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ సెట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ యొక్క మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుండి 5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఒక మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్ ప్రిపేర్ అయితే మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఈరోజు మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ. Now coming to the first question, if matrix or determinant equal to 0, then the value of x is. ఇది 2024లో అడిగినటువంటి ఈ సెట్ బిట్. సో 15 మైనస్ ఎక్స్ 11 10 11 మైనస్ 3x 17 16 7 మైనస్ ఎక్స్ 14 13. సో ఇలా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం డైరెక్ట్గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసే కంటే ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని రెడ్యూస్ చేసుకుంటే, అంటే 17 ఉంది, అది బిగ్ నెంబర్, దాన్ని స్మాల్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలి. 16 ఉంది, అది బిగ్ నెంబర్, దాన్ని స్మాల్ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కన్వర్ట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్. సో ఇది రో 1, రో 2, రో 3. సో దానికి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే R1 టెన్స్ టు R1 మైనస్ R3 చేయండి. R2 ప్లేస్లో R2 మైనస్ R3 చేయండి. రో ఆపరేషన్. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే 15 మైనస్ ఎక్స్ మైనస్ R3 అంటే 7 మైనస్ ఎక్స్ అంటే 15 మైనస్ 7 అంటే ఎంత? 8. ఓకే. మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్, అది 0 అయిపోతుంది. నెక్స్ట్ 11 మైనస్ 14 దట్ ఈస్ -3. 10 మైనస్ 13 దట్ ఈస్ -3. నెక్స్ట్ R2కి వచ్చేసరికి 11 మైనస్ 3x మైనస్ 7x అంటే 11 మైనస్ 7 ద వాల్యూ ఈస్ 4 అండి. నెక్స్ట్ -3x ప్లస్ x దట్ మీన్స్ దట్ ఈస్ -2x. నెక్స్ట్ 17 మైనస్ 14 ద వాల్యూ ఈస్ 3. 16 మైనస్ 13 దట్ ఈస్ 3. నెక్స్ట్ రిమైనింగ్ R3ని అలానే ఉంచేయండి. 7 మైనస్ ఎక్స్ 14 13. సో నెక్స్ట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇంకా రెడ్యూస్ చేయడానికి, ఇంకా రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? మాక్సిమం మనం ఏం చేయాలంటే జీరోస్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 3 మైనస్ 3 చేస్తే 0 అవుతుంది, -3 ప్లస్ 3 అంటే 0 అవుతుంది. అంటే మీరు కాలమ్ ఆపరేషన్ చేయొచ్చు. కాలమ్ ఆపరేషన్ చేయడం అంటే C2 ఈక్వల్ టు C2 మైనస్ C3 చేశారనుకోండి. కాలమ్ 1 అలానే ఉంచండి. 8 4 మైనస్ 2x 7 మైనస్ ఎక్స్. కాలం C2 -3 మైనస్ ఆఫ్ -3 అంటే 0. దిస్ వాల్యూ విల్ బికమ్స్ 0. నెక్స్ట్ 3 మైనస్ 3 0. 14 మైనస్ 13 1. నెక్స్ట్ C3ని అలానే ఉంచేసుకోండి, ప్రాబ్లం లేదు. -3 3 13. సో దిస్ డిటర్మినెంట్ విల్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి, మనకి సింప్లెస్ట్ ఫార్మేట్ అనేది వచ్చేసింది. సింప్లెస్ట్ ఫార్మేట్ వచ్చిన తర్వాత మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఎలిమెంట్ ఏ తీసుకుని ఏడి మైనస్ బీసీ, ఈ రో ఈ కాలం వదిలేసేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 ఇంటూ 13 0, -3 ఇంటూ 1 అంటే 0, 0 -3 0 -3. నెక్స్ట్ -0 ఇంటూ ఈ ఎలిమెంట్ తీసుకుంటాము. ఈ ఎలిమెంట్ కాబట్టి ఏడి మైనస్ బీసీ ఏది చేసినా కానీ ఈ వాల్యూ 0 అయిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఈ ఎలిమెంట్ తీసుకోండి, అంటే -3 తీసుకుంటే ఆ రో ఆ కాలం వదిలేసేయాలి. ఏ రో? ఈ రో వదిలేసేయండి, ఈ కాలంని వదిలేసేయండి. రిమైనింగ్ ఉండేటువంటిది ఏమవుతుంది? 4 మైనస్ 2x ఇంటూ 1 4 మైనస్ 2x ఇంటూ 1 మైనస్ 7 మైనస్ x ఇంటూ 0 దట్ వాల్యూ ఈజ్ 0 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 8 3 -24 -12 ప్లస్ 6x ఈక్వల్ టు 0. సో దెన్ 6x ఈక్వల్ టు 36, x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 6. సో ఈ విధంగా x ఈక్వల్ టు 6. సో ద ఆన్సర్ ఈస్ x ఈక్వల్ టు
6. ఇది 2024లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ అన్నాడు. అడ్జాయింట్ అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు adjoint of A equal to cofactor matrix, cofactor matrix of A whole transpose. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ట్రాన్స్పోజ్ చేస్తే సరిపోతుంది. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా కోఫాక్టర్ అనేది ఉంటుంది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. 1 అనేది ఉంది. 1 యొక్క పొజిషన్ ఏంటి? ఫస్ట్ రో, ఫస్ట్ కాలం. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. అంటే 1 అనే దానికి కోఫాక్టర్ చేయాలి అంటే I ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 1. I అనేది రో నెంబరు, జే అనేది కాలం యొక్క నెంబరు. సో కాబట్టి కోఫాక్టర్ ఆఫ్ 1, కోఫాక్టర్ ఆఫ్ 1 ఏమవుతుంది అంటే ఈక్వల్ టు, ఫస్ట్ చేయాల్సింది -1 హోల్ పవర్ I ప్లస్ జే ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ బి సి డి. సో -1 హోల్ పవర్ I అంటే 1 ప్లస్ జే అంటే 1 ఇంటూ ఏబిసిడి అంటే 1 కాకుండా రిమైనింగ్ 1 అంటే ఈ ఫస్ట్ రో ఎలిమినేట్ చేయండి, ఆ కాలం ఎలిమినేట్ చేయండి. రిమైనింగ్ ఉండేది 5, 4, -2, 1 అవుతుంది. సో దీని నుంచి -1 హోల్ పవర్ 2 అంటే ఎంత? -1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటే ఏడి మైనస్ బీసీ. 1 ఇంటూ -5 దట్ ఈస్ -5 మైనస్ ఆఫ్ -2 ఇంటూ 4 అంటే -8 అండి. సో దిస్ వాల్యూ విల్ బికమ్స్ -5 ప్లస్ 8 దట్ ఈస్ 3. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఫస్ట్ ఎలిమెంట్ 3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏమవుతుంది? సెకండ్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ మనకి? 4. సెకండ్ ఎలిమెంట్ 4. దీనికి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫాక్టర్ ఆఫ్ 4కి వచ్చేసరికి ఇది ఫస్ట్ రోలో 4 వచ్చేసరికి ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉంది. 4 అనేటువంటి ఐటమ్, 4 అనేటువంటి ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే కోఫాక్టర్ ఆఫ్ 4 ఈక్వల్ టు -1 హోల్ పవర్ I ప్లస్ జే ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి. సో కాబట్టి -1 హోల్ పవర్ I ప్లస్ జే అంటే 1 ప్లస్ 2. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి. ఏబిసిడి ఎలిమెంట్స్ని ఎలా రాస్తాము అంటే ఈ 4 ఉన్నటువంటి రో వదిలేసేయాలి, ఆ 4 ఉన్నటువంటి కాలంను వదిలేసేయగా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేంటి? -2, 4, 1, 1. సో కాబట్టి ఆ ఎలిమెంట్స్ ని తీసుకోండి. సో -2, 4, 1, 1. సో -1 హోల్ పవర్ 1 ప్లస్ 2, 1 ప్లస్ 2 అంటే 3 కాబట్టి -1 హోల్ పవర్ 3 అంటే -1 ఇంటూ ఏడి మైనస్ బీసీ. డిటర్మినెంట్ ఏమవుతుంది? ఏడి మైనస్ బీసీ అంటే -2 ఇంటూ 1 -1 ఇంటూ 4. 1 ఇంటూ 4 చేసుకుంటే -1 ఇంటూ ఇది -2 నెక్స్ట్ -4. సో కాబట్టి ఇది ఏమవుతుంది? సో -6 ఇంటూ -1. సో దట్ వాల్యూ ఈస్ 6 అన్నమాట. సో సెకండ్ కోఫాక్టర్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి 6 అయింది. ఓకే. సో ఇంకా రిమైనింగ్ అన్ని చేయాల్సిన పని లేదు. అంటే మీరు చెక్ చేసుకోవాలి. మీకు అర్థం కావాలి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా ఇదే విధంగా కోఫాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఇది ఏం చేస్తానంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేసింది, దానికి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోని కాలం గా రాయాలి. ఇది రో, సపోజ్ ఎక్స్ వచ్చింది అనుకోండి. సో కాలం గా రాస్తే 3, 6, ఎక్స్. ఓకే. సో ఈ ప్యాటర్న్ ఎక్కడుంది? 3, 6 ఉన్నది ఇక్కడ. సో కాబట్టి దాని ట్రాన్స్పోజ్ అంటే రోని కాలం గా మార్చాలి. సో
ద ఆన్సర్ ఈస్ దిస్ వన్. మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, షార్ట్ కట్ ఇది. అంటే 2 ఎలిమెంట్స్కే కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి 3 6 వచ్చేసింది. కాబట్టి ఆన్సర్ ఇదే. ఈ సెట్లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి ఆన్సర్ చేయడానికి చాలా. నెక్స్ట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇది కూడా 2024లో అడిగినటువంటి క్వశ్చన్. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ 3 2 x 4 1 - 1 0 3 4 ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఈ ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో కాబట్టి ఎక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటి అంటే, డిటర్మినెంట్ విల్ బి జీరో. Determinant of, if the determinant of matrix is zero, then that is the singular matrix. అంటే ఏం చేయాలి, దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలిమెంట్స్ ఏమేంటి, 3 2 x 4 1 - 1 0 3 4 ఈక్వల్ టు జీరో. దీని యొక్క డిటర్మినెంట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఎందుకు అంటే సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి. సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్ ఏంటి అంటే డిటర్మినెంట్ ఈక్వల్ టు జీరో. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఫస్ట్ ఎలిమెంట్ 3 తీసుకుంటాం. 3 తీసుకున్నప్పుడు రిమైనింగ్ ఆ రో కాలం వదిలేసేస్తాం. సో కాబట్టి 1 × 4 -3 × 1 కాబట్టి -3. నెక్స్ట్ -2 ఇంటూ ఈ ఫస్ట్ రో సెకండ్ కాలం వదిలేసేయండి. 4 4 16 -1 × 0 0. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ తీసుకుంటాం. ఎక్స్ ఇంటూ ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం వదిలేస్తే 4 3 12 -1 × 0 0 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 + 3 7 7 3 21. నెక్స్ట్ 2 × 16 దట్ ఈస్ -32 ప్లస్ 12x ఈక్వల్ టు 0. సో ఇక్కడ 21 - 32 అంటే -11. -11 అటు వెళ్తే +11 అవుతుంది. సో 12x ఈక్వల్ టు 11. సో x ఈక్వల్ టు 11/12 అనమాట. సో చెక్ ద ఆన్సర్. x ఈక్వల్ టు 11/12. సో ఇది 11/12. సో ద ఆన్సర్ ఈజ్ 11/12. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. జస్ట్ ఇక్కడ మీరు తెలియాల్సింది సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్, ఎనీ మ్యాట్రిక్స్ దట్ ఇస్ డిటర్మినెంట్ విల్ బి ఈక్వల్ టు జీరో. ఓకే, సో ఇదండి వీటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.